శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 11:56 వరకు, తదుపరి త్రయోదశి. మఘా నక్షత్రం ఉదయం 11:29 వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం. గండయోగం రాత్రి 7:44 వరకు, తదుపరి వృద్ధి యోగం. భవకరణం ఉదయం 11:35 వరకు, తదుపరి బాలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 8:59 నుండి 10:39 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:59 నుండి 9:41 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు ద్వాదశి తిథి, నిన్న ఏకాదశి వ్రతం ద్వాదశి రోజున ముగుస్తుంది అని శాస్త్రవచనం. ఏకాదశి రోజున ఉపవసించినటువంటి వాళ్ళు ద్వాదశి రోజున ప్రాతకాలాన్ని లేచి ఆ ఆహ్నికాన్ని పూర్తి చేసుకుని యథాశక్తిగా విష్ణు ఆరాధన చేసి విష్ణుమూర్తికి నివేదించినటువంటి పదార్థాన్ని 10 మందికి ప్రసాదంగా వితరణ చేసి అతిథి అభ్యాగతులను సేవించి భూతతృప్తి జరిగిన తరువాత వారు భుజిస్తారు. ఇట్లా పెందలాడే భోజనం చేయలేనటువంటి వాళ్ళు విష్ణు తీర్థాన్ని పుచ్చుకొని కూడా ఉపవాస విరమణ చేస్తారు. ఈ ఏకాదశి మహత్యం అంతా కూడా ద్వాదశి తిథి రోజే ఉంటుందని, ద్వాదశి రోజు విష్ణారాధన చేయటం కోసమే ఏకాదశి ఉపవాసం అని కూడా మనకి కొన్ని గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం. ఈ రోజున విష్ణారాధన విశేషంగా సాలగ్రామారాధన చేయటం చాలా గొప్పదని శాస్త్రవచనం. సాలగ్రామ అర్చన చేసిన తర్వాత సాలగ్రామం మీద నుండి పోసినటువంటి నీళ్లు తీర్థంగా స్వీకరించడం వల్ల సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆ జన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం దినే అని నిత్యం సాలగ్రామార్చన చేసి ఆ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల ఏ పూటకు ఆ పూట పాపనాశనం జరిగి సమస్త శుభాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. రాయి మీద పోసినటువంటి నీళ్లు సాధారణమైనటువంటి జలం కంటే కూడా రాయి మీద నుండి కిందకు వచ్చిన తర్వాత ఒక గొప్ప ఔషధ శక్తిని పొందుతాయి అని మనకి వైజ్ఞానికంగా కూడా నిరూపింపబడింది. జలశుద్ధిలో భాగంగా కూడా కొన్ని రాళ్ల మీద నుండి ఆ జలాన్ని శుద్ధి చేయటం అనేది మనం సంప్రదాయంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా దీన్ని విమర్శిస్తే రాయి మీద నీళ్లు పోసి దాన్ని స్వీకరించడం ఏమిటంటే అందులో అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది అని మనం వారికి సమాధానం చెప్పవచ్చు. ఈ విధంగా సాలగ్రామ తీర్థాన్ని పుచ్చుకోవటం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం చక్కగా అందరూ కూడా సంతరించుకుంటారు. ఈ రోజున విష్ణు స్తోత్రాలను యథాశక్తిగా పారాయణ చేయటం, విష్ణు దర్శనం చేయటం వల్ల కూడా సమస్త శుభాలను పొందగలుగుతారు. అందులో ఈరోజు బుధవారం అంటే బుధుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం, ఆయనకి అధిదేవత విష్ణుమూర్తి గనక విష్ణారాధన యథాశక్తిగా చేయటం వల్ల సమస్త శుభాలు నేడు సిద్ధిస్తాయి. అటువంటి వాసుదేవుడి యొక్క దివ్యకృప, వాసుదేవుడు అంటేనే వాసనాద్ వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని విష్ణుసహస్రనామంలో చెప్పిన మాట. సమస్త భూతాల యందు ఉన్నటువంటి వాడు, సమస్త జీవుల యందు ఉన్నటువంటి వాడు, అంతర్బహిశ్చరత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని అన్నింటా వ్యాపకుడైనటువంటి నారాయణమూర్తి యొక్క ఆ తత్వ వైభవాన్ని అందరూ గ్రహించే ప్రయత్నంలో భాగంగా వాసుదేవ నామాన్ని అందరూ స్మరించి ఆ శుభాలను పొందాలని ఆశిస్తూ వాసుదేవ దివ్యనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవదర్శనం సంతోషదాయకమో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు ఆ రోజుకి పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం కాబోతుందో ఆ విశేషాలే క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి, బుధవారం, నక్షత్రం మఖ. ఈనాటి ప్రత్యేకత వామన ద్వాదశి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు,
కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్ర, శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం క్రమంగా. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి పని సక్రమంగా చేసుకోగలుగుతారు. ఏ విధమైన తొందరపాటు ఉండదు. నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో ఒక్కరే కాకుండా తన వారు అయిన వారితో కలిసి నిర్ణయాన్ని చర్చాపూర్వకంగా చేస్తారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా వృత్తి ఆదాయం వస్తూ ఉంటుంది. వ్యాపారం మెల్లమెల్లగా పెరుగుతూ వెడుతుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే వ్యయాన్ని చేయడం చాలా అవసరం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం మాత్రం సాగుతుంది. అయ్యే అవకాశం అంతగా ఉండకపోవచ్చు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు పై అధికారులతో లౌక్యంగా వ్యవహరిస్తూ తమ పనిని పూర్తి చేసుకోవడంతో పాటు ఉద్యోగ కార్యాన్ని కూడా అదే సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. మంచి శుభవార్తను వినే అవకాశం తప్పక ఉండి తీరుతుంది. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధంగానూ కూడా వెనుకబాటు లేకుండా ఉండగలుగుతారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారు కూడా క్రమంగా ఔషధ సేవన చేస్తూ ఉండే కారణంగా ఏ విధమైన ఆందోళనకి ఈ రాశివారిని గురి చేయరు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే తప్పక ధన లాభానికి సంబంధించిన వార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి ప్రయాణాల కారణంగా శారీరకమైనటువంటి శ్రమ హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. దంపతుల్లో తాత్కాలికమైనటువంటి మనస్పర్ధ కారణంగా ఆందోళన కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది. తాత్కాలికంగా సంతానానికి సంబంధించిన విద్య కోసమని విశేషంగా ఖర్చు చేస్తూ ఉండొచ్చు. యంత్రాలు, వాహనాలు మరమ్మతులకి గురైనటువంటి కారణంగా అధికమైనటువంటి వ్యయమయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తిలో తమదే పైచేయి అయినట్లుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా పైన ఉన్నటువంటి అధికారులు వీరిని వేరు విధమైనటువంటి దృష్టితో లోపల చూస్తూ ఉంటారనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే ఆకస్మికమైన శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. అయినా ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రతి వస్తువు కూడా మరమ్మతుకి గురి కావడం, వాహనాలు కూడా చిన్నమైనటువంటి మరమ్మతుల్ని చేయవలసి రావడం, అంతేకాకుండా ఎక్కడెక్కడో పేరుకుపోయినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పన్నుల్ని, ఇళ్లకు సంబంధించిన పన్నుల్ని, ఇలా వీటినన్నింటినీ చెల్లించవలసి వచ్చినటువంటి కారణంగా వ్యయం మరింతగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో మరింత భారం అవుతోంది కాబట్టి రుణాన్ని చేయడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గ్రహించి పొదుపు సూత్రాన్ని పాటించడం అత్యవసరం. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా
కర్కాటక రాశి వారు వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. పూర్వ అనుభవాన్ని ఏ క్షణము కూడా మర్చిపోకుండా నిర్ణయాల్ని తీసుకుంటారు. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. ఎవరితోనూ విరోధభావం కలిగి ఉండరు. సంతానం తాత్కాలికంగా వ్యతిరేకించినప్పటికీ కూడా సర్దుకుపోయేటటువంటి తనంతో ఉంటారు. వృత్తిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని గౌరవిస్తారే తప్ప తక్కువైందని హీనపరిచే విధంగా మాట్లాడడం ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రోజున ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఆర్థిక లాభానికి అవకాశం ఉన్న ప్రణాళికల్ని రచించుకుంటూ కనిపిస్తారు. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపడుతూ వివాహాది శుభకార్యాలకు కావలసినటువంటి ధనాన్ని పోగు చేసుకుంటూ విశేషంగా దానికి కావలసిన ఏర్పాట్లని ఏ లోటు లేకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. గ్రంథకర్తలు, అలాగే వ్యాస రచయితలు, ఇంకా ఇతరమైన వినోదాలకు సంబంధించిన ఆ వృత్తిని చేపట్టినటువంటి వారికి విశేషమైనటువంటి ఖ్యాతి, ప్రశస్తి లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నూతన గృహాన్ని కొనడం కానీ లేదా కట్టించుకోవడం కానీ చేస్తారు. లెక్కల్ని సక్రమంగా సమర్పించని పక్షంలో కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి గృహ యోగం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసమని యోగాన్ని, ధ్యానాన్ని, ప్రాణాయామ విధానాన్ని, ఇంకా ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి క్షేత్రం మీద ఆదాయం కలగడం కోసం విశేషమైనటువంటి మరమ్మతుల్ని భూమికి చేస్తారు. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు దాదాపుగా ఫలించినట్లే చెప్పచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి అసంతృప్త భావన కారణంగా ఓ నిర్ణయానికి రారు. వెంటనే నిర్ణయాన్ని చేసేయడం చాలా అవసరం. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, దాంతో పాటుగా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయాన్ని వివాహంలో చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఇష్టం అనిష్టం అనేది ఆలోచించకుండా చేసుకునే ధోరణి గోచరించవచ్చు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవడం కానీ, కట్టించుకోవడం కానీ, లేదా కట్టిన ఇంటిని కొనడం కానీ ఏదో ఒకటి చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. మాట వ్యతిరేకించేటటువంటి తరం, అంతేకాక ఎవరిని కాదు అనేటటువంటి ధోరణి తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు మరింతగా ఉండే కారణంగా మానసికమైన ఆందోళనకి తరచూ గురయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి
మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కుంకుమ కలిపిన అక్షతలతో అర్చించినట్లయితే తప్పక భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాట కరుకుగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల విశేష గౌరవభావం ఉంటుంది. అలాగే అత్తమామల విషయంలో కూడా అదే తీరు గౌరవభావాన్ని ప్రదర్శించడం ఎంతైనా మంచిది. విశేషంగా ఖర్చు చేయడానికి ఏమాత్రమూ వెనుకాడరు. ముందు నాటికి చెల్లించవలసినటువంటి ఖర్చులు ఏమున్నాయో వాటి గురించిన ఆలోచన ధ్యాస తక్కువగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో విశేషంగా ఖర్చు చేస్తారు. అది ఎంతవరకు సరైనటువంటి వ్యయము అని ఆలోచించకుండా కూడా చేసే కారణంగా ఆర్థికమైన లోటుకి గురయ్యే అవకాశం బాగా గోచరిస్తోంది. ముఖ్యంగా తమ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని మధ్యమ రీతిలో చేయించుకోవడం అత్యవసరం. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా ధనురాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని కుంకుమ కలిపిన అక్షతలతో పూజించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన లాభానికి అవకాశం ఉంటుంది కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమదైనటువంటి ఆదాయం మీదనే జీవించాలనే గట్టి నిర్ణయంలో ఉంటారు. తాము స్థాపించినటువంటి సంస్థ విశేషమైనటువంటి లాభాలని గడిస్తూ ఉన్నప్పటికీ కూడా తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన అసలు వడ్డీలని తీర్చేటటువంటి కారణంగా పెద్దగా చేతిలో ధనం నిలువ ఉండకపోవచ్చు. అయితే స్థిరమైనటువంటి ఆస్తి మాత్రం తమకు సొంతమైందనే ఆనందం ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవభావం మధ్యమ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన గౌరవ ప్రతిష్టలు ఏమాత్రము తగ్గకుండా ఉండేందుకు విశేషమైనటువంటి కృషిని పరిశ్రమని చేస్తారు. ఈ మధ్యనే ఓ చక్కనైనటువంటి విశేషమైన సొమ్ముతో ఒక యంత్రాన్ని లేదా వాహనాన్ని కొని ఉండి ఉంటారు. దానికి సంబంధించినటువంటి మరమ్మతు లేకుండా ఉండేలాగా తగినటువంటి తీరులో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా అవసరం. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా మకర రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నువ్వుల్ని దానం చేసినట్లయితే తప్పక వ్యాపారంలో లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చక్కగా ఉంటుంది. దానికి సరిపోయినంత వ్యయం కూడా సత్ వ్యయం, మంచి కార్యాల కోసం ఖర్చు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఓ నిర్ణయం తీసుకుని పెద్దలైనటువంటి వారితో చర్చించి పెద్దదైనటువంటి ఒక గృహ నిర్మాణాన్ని కానీ లేదా కళ్యాణ మండపం మొదలైనటువంటి వాటిని కానీ కట్టి దాని మీద ఆదాయాన్ని సంపాదించాలనే తీరు దృక్పథంతో ఉంటారు. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా విశేషమైనటువంటి బలంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా కూడా నిరుత్సాహం లేకుండా ఉండగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం లేదు. మధ్యమంగా మాత్రమే ఉండొచ్చు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా కుంభరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తేలికగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా వైద్య పరీక్షలకి సిద్ధపడుతూ ఉంటారు కూడా. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మానసికంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండి ఉంటారు.
మరో ప్రాంతంలో కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అసాధ్యమనే ఆలోచనతో ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. 10 మందికి సహాయపడాలనేటటువంటి దృక్పథంతో ఉంటారు. అవసరమైతే తామే ఇంతటి ఆర్థికమైన చిక్కులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సహాయాన్ని ప్రదర్శించడానికి, సహకారాన్ని ఇవ్వడానికి ఏమాత్రపు వెనుక అడుగు వేయరు. బుధవారం వామన ద్వాదశి సందర్భంగా మీనరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా పాత బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం, విశేషించి వామన ద్వాదశి అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు శ్రీహరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోషాలని తొలగింపజేసుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి శనేశ్వరుడి బలం లేదు. శని భగవానుడు సంవత్సరం మొత్తం 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ శని దోషం ఉంది. కాబట్టి వివాహమైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించి ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పంచమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తే పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల పంచమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. సంతానపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేదా చిత్రపటానికి అలంకరించడం ద్వారా కూడా పంచమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభమవుతోంది. అంటే రాహు 4వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. సంవత్సరం మొత్తం అర్ధాష్టమ రాహుదోషం ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ఏం చేస్తుందంటే భూములు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యి అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా చతుర్థ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలు ఇలా ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే ఈ అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. భూములు, గృహాల పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మే 18 నుంచి సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో కేతువు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా మాత్రం ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి అభివృద్ధి సాధించగలుగుతారు. కాబట్టి దశమంలో కేతువు యోగిస్తున్నాడు కాబట్టి సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మే 15 నుంచి గురుబలం తక్కువగా ఉంది. గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ గురుదోషం ప్రారంభమవుతోంది. అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో గురువు ఉన్నప్పుడు విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ సమస్యలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గటానికి, వృత్తిపరంగా కష్టం ఎక్కువ ఉంటే ఆ కష్టం తగ్గింపజేసుకోవటానికి, గురుబలం పెంపొందింపజేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు గురువారం పూట రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకొని అవి దగ్గర ఉంచుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై వెళ్ళాలి.
గురువారం పూట ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. దీంతో పాటుగా గురువారాలు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయటం, ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ద్వారా కూడా అష్టమ గురుదోషం నుంచి బయటపడవచ్చు. అయితే మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు అష్టమ గురుదోషం ఉంది. కానీ అక్టోబరు 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు అతిచార ప్రభావం వల్ల భాగ్యస్థానంలో గురువు సంచారం ఉంటుంది. అప్పుడు మాత్రం గురువు విశేషంగా యోగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఆకస్మికంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత గురువు వక్రించి అష్టమంలోకి వస్తాడు. సంవత్సరాంతం వరకు గురుబలం ఉండదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు అష్టమ గురుదోషం ఉంది. మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత సంవత్సరాంతం వరకు అష్టమ గురుదోషం ఉంది. ఈ సమయంలో మాత్రం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల భాగ్యంలో గురువు విశేషంగా యోగించి ధనలాభాన్ని ఇస్తాడు. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని ఇస్తాడు. కాబట్టి సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి శనైశ్చరుడు యోగించటం లేదు. పంచమ శని దోషం ఉంది. శనికి పరిహారాలు చేసుకోవాలి. అర్ధాష్టమ రాహుదోషం ఉంది. రాహుకి పరిహారాలు చేసుకోవాలి. గురుబలం తక్కువగా ఉంది. అష్టమ గురు దోషం ఉంది కాబట్టి గురువుకు కూడా పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం గ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు. అలాగే విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా జన్మరాశి లేదా నామరాశిని బట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.